ఇప్పుడు ఏసీబీ చీఫ్ చంద్రబాబు గారు వెబ్కాస్టింగ్ బటన్స్ నొక్కుతుంటే ఆయన ఊరుకుంటారా? కొల్లి రఘురామరెడ్డి గారు ఈ 5 ఏళ్ళు పోలీసులు అంతా తానే నడిపించిన వ్యక్తి. చంద్రబాబు గారిని కేసు లేకపోయినా కూడా సృష్టించి అరెస్టు చేసి 52 రోజులు జైల్లో పెట్టిన ప్రధాన కారకుడు కొల్లి రఘురామరెడ్డి గారు. చంద్రబాబు గారు వెబ్కాస్టింగ్ మీటలు నొక్కుతుంటే చూస్తూ ఊరుకుంటాడా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు బుద్ధి లేని రాత కాదు మీ పత్రికలో? ఏం తమ్ముడు, బుద్ధి లేని రాత కాదు? నువ్వు గట్టిగా రాయి, రేపు నీ పత్రికలో బుద్ధి లేని వ్రాత రాసిన ఈ పత్రికని రాయి. లేదు నిజమంటూ అప్రూవ్ ఇట్ అంటే పిచ్చి వ్రాతలు రాసి జనంలోకి పంపుతారా? మా మధ్యలో సరదాగా ఆ రోజున పోలింగ్ అంతా అబ్జర్వ్ చేస్తున్న వార్ రూమ్లో కూర్చున్నారు మా నాయకుడు. అందుకని ఇటువంటి అబద్ధాలు మాట్లాడదు. ప్రభుత్వం మీది, అధికారం మీది. ఈరోజు కూడా హూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ నౌ ఆన్ టుడే? యువర్ లీడర్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ది చీఫ్ మినిస్టర్. హూ ఈజ్ చీఫ్ సెక్రటరీ? యువర్ ఓన్ పర్సన్. హూ ఈజ్ డీజీపీ? ఆయన ఉన్నారు, ఆయన చట్టబద్ధంగా చేసుకున్నారు. ఆయన తీశారు కనుక ఆయన ఏదో పక్షపాతం తీశారు, ఈయన నిష్పక్షపాతాన్ని ఇతను పెట్టారు. నాకు తెలిసి నిష్పక్షపాతంగానే చేస్తున్నారు. మరి ఇంకెక్కడ పోతే కొల్లి రఘురామరెడ్డి గారు ఊరుకుంటారా? మీటర్లు నొక్కితే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఊరుకుంటారా? రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఊరుకుంటారా? ఆ మాచర్లో ఉన్న వాళ్ళు ఊరుకుంటారా? ఎక్కడున్న మీ మనుషులు ఊరుకుంటారా? ఇది అబద్ధం మాటే కదా, అసత్యం మాటే కదా, అవగాహన లేని మాటే కదా, బుద్ధి లేని రాతే కదా. ఒప్పుకోండి. సారీ అండి, మాకు తెలియక రాశాం వరలరామయ్య గారు, వెరీ సారీ. చంద్రబాబు గారికి కూడా మా తరఫున క్షమాపణ చెప్పండి అని అనండి. మీకేమైనా నైతిక విలువలు ఉంటే మాకెక్కడ చచ్చాయి నైతిక విలువలు అంటారా? మీ ఇష్టం. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్? బొత్స సత్యనారాయణ అనే మనిషి వోక్స్ వ్యాగన్ అని ఉండేది ఇదివరకు, అందులో 11 కోట్లు కొట్టేశాడు. నేను కొట్టేయలేదని అబద్ధం ఆడాడు. అది నేను తీసుకురాను. నేను అది అతని విజ్ఞతకి ఆనాడు చీఫ్ మినిస్టర్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారికి వదిలేస్తా. చెప్పడానికి ఇప్పుడు ఆయన లేడు, ఈయన చెప్పడు. ఈయన చెప్పినా ప్రజలకు అర్థం అవ్వదు. ఆయన ఏం చెబుతున్నాడు? బొత్స అర్థం కాకుండా అవగాహన లేమితో మాట్లాడుతున్నారు. ఆయన రాష్ట్రమంతా